ఇవాళ WPL 2026లో అత్యంత కీలకమైన మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. ఎలిమినేటర్ మ్యాచ్ అంటేనే ప్రెజర్, కానీ ఈ మ్యాచ్ లో ఆ ప్రెజర్ రెట్టింపుగా ఉంది. ఎందుకంటే ఒకవైపు 4వ సారి వరుసగా ఫైనల్ చేరాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆశలు, మరోవైపు ఆ దారిలో గోడలా నిలబడిన గుజరాత్ జైంట్స్. వారి గెలిపేవరిది ప్రివ్యూలో మొత్తం మాట్లాడుకుందాం. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడితే లీగ్ స్టేజ్ లో వాళ్ళ ఆధిపత్యం కొత్త విషయం కాదు. గత 3 సీజన్లలో 3 సార్లు టేబుల్ టాపర్స్ వాళ్ళే. కానీ ప్లే ఆఫ్స్ వచ్చేసరికి అదో కథ అయిపోతుంది. కానీ ప్లే ఆఫ్స్ వచ్చేసరికి వేరే కథలాగా ఉంటుంది. ఈసారి మాత్రం వాళ్ళ జర్నీ వేరుగా ఉంది. నేరుగా ఫైనల్ టికెట్ కాదు, కష్టమైన ఎలిమినేటర్ మార్గం. అయినా సరే ఈ టీమ్ కి ఉన్న ఎక్స్పీరియన్స్, బ్యాలెన్స్ చూస్తే 4-in-4 ఫైనల్స్ కలకారు అనే ఫీలింగ్ వస్తుంది. మరోవైపు గుజరాత్ జైంట్స్ గత సీజన్లతో పోలిస్తే ఈసారి వాళ్ళలో కల్పిస్తున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. వరుసగా 2వ సారి ఎలిమినేటర్ ఆడుతున్న ఈసారి టీమ్ లో స్పష్టత ఉంది. ఆస్లీ గార్డ్నర్ క్యాప్టెన్స్ లో ఈ జట్టు తమ ఆట ఏంటో తెలుసుకొని ఆడుతుంది. కొన్ని డిసిషన్స్ విరుద్ధంగా అనిపించినప్పటికీ అవే వాళ్లకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ముంబై ఇండియన్స్ తో జరిగిన కీ మ్యాచ్ లో బ్యాటింగ్ ఎంచుకున్నారు. అది WPL హిస్టరీలోనే 41 మ్యాచెస్ లో జస్ట్ 1 టైం జరిగిన నిర్ణయం అది. అదే వాళ్ళ ధైర్యాన్ని చూపించింది. గుజరాత్ ప్లే ఆఫ్స్ చేరడంలో సోఫీ డివైన్ పాత్ర చాలా ఉంది. పవర్ ప్లేలో బ్యాట్తో టోన్ సెట్ చేయడం, అలాగే నెమ్మదైన పిచ్లపై కట్టర్స్ తో బౌలింగ్ చేయడం, ఆమెని చదవడం ప్రత్యర్థులకు కష్టమైపోతుంది. ఆమెని చదవడం ఆపోజిషన్ టీం వాళ్ళకు కష్టమైపోతుంది. ఇక యంగ్ టాలెంట్ విషయానికి వస్తే అనుష్క శర్మ నంబర్ 3లో స్థిరపడడం, కస్వి గౌతమ్ కుంటబంటితో రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, భక్తి పుల్మాలి చివరి ఓవర్స్ లో చేసిన ఫినిషింగ్, ఇవన్నీ ఈ టీంలో ఉన్న ప్లస్ పాయింట్సే. కోచ్ మైకెల్ క్లింగర్ చెప్పినట్లే ఈసారి యంగ్ ప్లేయర్స్ పై నమ్మకం పెట్టారు. అదే వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బలం ఏంటంటే వాళ్ళ టాప్ ఆర్డరే. లిజెల్ లీ, సఫాలి వర్మ ఓపెనింగ్ ఫైర్ మోడ్ లో ఉంటే మ్యాచ్ దిశ మొదటి 6 ఓవర్స్ లోనే మారిపోతుంది. కానీ అసలు ప్రాబ్లమ్స్ మిడిల్ ఓవర్స్ లో వస్తుంది. అక్కడే జెమిమా రోడ్రిగ్స్ స్పిన్ ని మ్యానిపులేట్ చేసే స్కిల్స్, లారా వోల్వర్త్ యాంకర్ రోల్ చాలా కీలకం. ఈ మ్యాచ్ లో కెప్టెన్ జెమిమా డిసిషన్స్, ఆమె కూల్ మైండెడ్ పెద్ద పాత్ర పోషించబోతున్నాయి. ఇక బౌలింగ్ లో ఢిల్లీ స్పిన్నర్ల మీద చాలా ఎక్కువగా ఆధారపడుతుంది. స్నేహ్ రాణా, శ్రీచరణి మిడిల్ ఓవర్స్ లో రైట్ హ్యాండ్ బ్యాటర్స్ ని కట్టడి చేయడంలో కీలకంగా మారాడు. శ్రీచరణి ఫీల్డింగ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్న, బౌలింగ్ లో మాత్రం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గలేదు. లాస్ట్ మ్యాచ్ లో గుజరాత్ జైంట్స్ ని 176 కి కట్టడి చేసి 4 వికెట్ల స్పెల్ దీనికి ఎగ్జాంపుల్. డెత్ ఓవర్స్ లో నందిని శర్మ మంచి బౌలింగ్ చేయడం కూడా ఢిల్లీకి ప్లస్సే. ఈ మ్యాచ్ లో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జార్జియా వేర్హామ్ వర్సెస్ జెమిమా రోడ్రిగ్స్. స్పిన్ ని అద్భుతంగా ఆడే జెమిమా ఒకవైపు, అదే స్పిన్ తో మ్యాచ్ తిప్పగల వేర్హామ్ మరోవైపు. మిడిల్ ఓవర్స్ లో ఈ పోరు మ్యాచ్ నే డిసైడ్ చేయొచ్చు. వేర్హామ్ లాస్ట్ మ్యాచ్ లో బ్యాట్ తో 44 నాట్అవుట్, అలానే బౌలింగ్ లో 2 వికెట్. ఫామ్ లో ఉన్న ఈ ప్లేయర్ ఆపడం ఢిల్లీకి సవాల్ చెప్పాలి. ఇక పిచ్ గురించి మాట్లాడుకుంటే వడోదరాలో మొదట్లో నెమ్మదిగా ఉన్న పిచ్ ఇప్పుడు బ్యాటింగ్ కి అనుకూలంగా మారాయి. రన్స్ వస్తాయి. డ్యూ ప్రభావం కూడా తక్కువగా ఉండడం వల్ల టాస్ గెలిచిన టీం కి అడ్వాంటేజ్ కూడా తగ్గింది. ఇక స్టాట్స్ చూస్తే గుజరాత్ ఈ సీజన్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేసి 5 మ్యాచ్లు గెలిచింది. ఢిల్లీ గెలిచిన 4 మ్యాచ్లు చేజింగ్ లోనే. అంటే ఇరు జట్లు తమ కంఫర్ట్ జోన్ లోనే ఉన్నప్పుడు బలంగా ఉంటాయి. కానీ ఎలిమినేటర్ అంటే కంఫర్ట్ జోన్ బయటకు వచ్చి ఆడాల్సిన మ్యాచ్. సో మరి ఈ ప్రెజర్ లో ఎవరు గెలుస్తారంటారు? 4వ ఫైనల్ కళ నెరవేర్చుకోవాలనుకునే ఢిల్లీనా, లేక కొత్త సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో చరిత్ర మార్చాలనుకునే గుజరాత్ జైంట్సా? ఈ ఎలిమినేటరే సమాధానం చెప్పబోతుంది. మరి మీ ఒపీనియన్ కూడా కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.